నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమిందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే నిన్న వెబ్సైట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంజనీరింగ్లో 74%, అగ్రి ఫార్మాలో 89% వచ్చింది. తెలంగాణ వెబ్సైట్ ఫలితాలు విడుదల. టాప్ 10 ర్యాంకులు సమానంగా పంచుకున్న తెలంగాణ, ఏపీ విద్యార్థులు. 2 విభాగాల్లో ఫస్ట్ ర్యాంకులు మాత్రం ఏపీకే. గత 2 ఏళ్లలో పోలిస్తే తగ్గిన అర్హులు. వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ అని ఇచ్చారు. తెలంగాణకు 5, ఏపీకి 5 వీటిలో వచ్చినాయి. మరి వెబ్సైట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వారంలో వచ్చేటట్టుంది. యాజమాన్య కోటా సీట్ల అమ్మకాల నిరోధంపై దృష్టి కూడా పెడుతున్నట్టు ఈసారి నుంచి ఇచ్చారు. తెలంగాణ వెబ్సైట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పారు. శనివారం వెబ్సైట్ ఫలితాల విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మరి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి యాజమాన్య కోటా కింద అంటే బి కేటగిరీ సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ సీట్ల మాదిరిగా ఏబీసీ కేటగిరీలు చేసి ఫీజులు నిర్ణయించడం లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామని కూడా తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా చదివి లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ లేదా బీ ఫార్మసీ 2వ ఏడాదిలో చేరే విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేలా చూస్తామని కూడా వెల్లడించారు. ఇది చాలా మంచి విషయం. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించలేదని, అయినా కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని తెలిపారు. గత ఏడాది అనుమతులు లేకుండా ప్రవేశాలు నిర్వహించిన 2 ప్రైవేటు యూనివర్సిటీల్లో వాటి విద్యార్థులను ఇతర విద్యా సంస్థల్లో సర్దుబాటు చేశామని కూడా చెప్పారు. ఇకపోతే పాఠశాల రుసుముల నియంత్రణకు కూడా చట్టం వస్తుంది. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన చట్టం కాలేదని, దానిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పెడతామని చెప్పారు. దానికి అప్లికేషన్లు అయితే ఈ దోస్తులు నడుస్తున్నాయి. 15% స్థానికేతర కోటా యథాతథం. తెలంగాణ విద్యాసంస్థలోని కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ విద్యార్థులు ఏరొచ్చు. 24-25 అకాడమిక్ ఇయర్కి పాత విధానమే వర్తింపు. మరి 15% ఏంటిది అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా తెలంగాణలోని విద్యాసంస్థలను ఏపీ విద్యార్థులు సీట్లు పొందేందుకు వీలుగా కన్వీనర్ కోటాలోని 15% అంటే నాన్ లోకల్ క్యాండిడేట్లకు వీరు ప్రవేశాలు పోటీ పడేలా అప్పటి వరకు ఉన్న విధానాన్ని 10 ఏళ్ల పాటు పొడిగించారు. 2014 జూన్ 2న అమల్లోకి వచ్చిన ఈ విధానం 2024 జూన్ 2వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. 2014 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నాన్ లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. అది ఈ సంవత్సరం కూడా ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్ బి కేటగిరీ కౌన్సిలింగ్ ఆన్లైన్లోనే పెడతారు అని ఇచ్చారు. రేపు ఈసెట్ 2024 ఫలితాలు. పరీక్షకు 96% మంది హాజరైన విద్యార్థులు. సెకండ్ ఇయర్ బీటెక్, బీ ఫార్మసీ దీంట్లో అడ్మిషన్ల కోసం ఈసీ, ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ, సివిల్ అన్నిట్లల్లో మనకు అడ్మిషన్లు అవుతాయి. ఇకపోతే ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు 20 నుంచి 24 వరకు న్యాక్లో వాక్-ఇన్ స్కిల్ టెస్టులు. నెలకు 1,20,000 నుంచి 1,38,000 వరకు శాలరీ ఉంటుంది. ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో షట్టరింగ్ కార్పెంటర్స్, తర్వాత సెరామిక్ టైలింగ్, ప్లాస్టింగ్, ఐరన్ బెండింగ్ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ ప్రత్యేక కార్యదర్శి చెప్పారు. ఈ నెల 20 నుంచి 24 వరకు హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్లో టామ్కామ్, ఎన్ఎస్డిఐ సిఐలు, ఇజ్రాయెల్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ సంయుక్తంగా వాకిన్ పద్ధతిలో ప్రొఫెషనల్ స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ పరీక్ష ఉంటుంది. ఈ రంగాల్లోని కార్మికులకు నెలవారీ వేతనాలు 1,20,000 నుంచి ఉంటాయి. 1,38,000 వరకు ఉంటాయి. ఈ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు 10th పాస్ అయి ఉండాలి. 21 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉండాలి. సంబంధిత రంగంలో 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. మరిన్ని వివరాలకు టామ్కామ్ వెబ్సైట్ లేకపోతే ఈ నంబర్ల సంప్రదించవచ్చు. మొత్తం ఓవరాల్ తెలంగాణ నుంచి, ఏపీ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అరచేతిలోనే కథలు చదివేద్దాం. వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రయోజనం. ఆడియో పాఠాలు కూడా వినొచ్చు. వెబ్సైట్ని ఇట్లా వినియోగించుకోవాలి. గూగుల్ సెర్చ్లో లిటరసీ క్లౌడ్ ఓఆర్జీ ల్యాబొరేటరీస్ లాంగ్వేజ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి.
ఓఆర్జీ టూరిస్ట్ లాంగ్వేజ్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఇందులో కోరిన భాషలో కథల పుస్తకాలను ఎంచుకొని చదువుకోవచ్చు. తర్వాత సంబంధిత కథను ఇతరులకు కూడా చెప్పడం, బొమ్మలు గీయడం, వాక్యాలు రాయడం ద్వారా విద్యార్థి భాషా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఇట్లా తల్లిదండ్రులు కూడా పంపిస్తున్నారంట. 4 లక్షల మంది విద్యార్థులకు ఇది ఉంది. ప్రతిరోజు కొత్త కథలు ఈ నెంబర్లలో రూమ్ టు రీడ్ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటించింది. ఈ నెంబర్లలో ఫోన్ చేయడం వల్ల మనకు లిటరసీ క్రౌడ్ వెబ్సైట్, ఈ ఇండియన్ నేషనల్ డిజిటల్ లైబ్రరీని కూడా మీరు ఈ విధంగా వాడుకోవచ్చు. 10లో ఈ ఏడాది సిబిఎస్ఈ పాఠ్యపుస్తకాలు ఏపీ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 8th నుంచి 10th వరకు సిబిఎస్ఈ సిలబస్ పెడతారంట. 6th, 7thలో కిచిడి సిలబస్ అది ఇది. తర్వాత 1000 బడులకు సిబిఎస్ఈ పరీక్షలు, మిగతా వాటికి రాష్ట్ర బోర్డు పరీక్షలు. విద్యార్థులు తల్లిదండ్రులు అయోమయం అని ఇచ్చారు. ప్రాబ్లం ఏం లేదు. సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అంటే మంచిగానే ఉంటుంది, కొంచెం ధైర్యం తెచ్చుకోండి. నోటిఫికేషన్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2 ఇది ఇట్లా ఈ రకంగా పోస్టులు ఉన్నాయి. జూన్ 4వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. ఇంటర్ పాస్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు, గర్ల్స్, బాయ్స్, మెన్, ఉమెన్ అప్లై చేసుకోవాలి. డిఆర్డిఓ చెస్లో అప్రెంటిస్ ఖాళీలు. శిక్షణ వ్యవధి 12. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 1 జూన్. పిహెచ్డి ప్రవేశాలు కేరళలోని కేఎన్ నారాయణ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్ సైన్స్ అండ్ ఆర్ట్స్. దీంట్లో 3 ఏళ్ల పిహెచ్డి ప్రోగ్రాంలకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 22 మే. తెలంగాణ మోడల్ స్కూళ్ళలో ఇంటర్ అడ్మిషన్లు మనకు లాస్ట్ డేట్ ఈ నెల 25 వరకు ఉంది. వెబ్సైట్లో అప్లై చేసుకోండి. మహిళలకు ఉచిత శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం మనకు తిమ్మాపూర్ కరీంనగర్ నుంచి ఈ నెల 27 నుంచి కుట్టు, ఎంబ్రాయిడరీ వర్క్స్, జూన్ 1 నుంచి బ్యూటీ పార్లర్ ఇవి ఉన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 45 సంవత్సరాలు ఉండాలి. వివరాలకి నంబర్లలో సంప్రదించవచ్చు. నిన్న వరంగల్ నుంచి వచ్చింది ఇదే నోటిఫికేషన్, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది. మీరు సద్వినియోగం చేసుకోండి. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. గౌన్ ఫౌండరీ 24-25 అకాడమిక్ ఇయర్కు 1st క్లాస్ 5th క్లాస్ అడ్మిషన్ల కోసం ఇవి. హైదరాబాద్ జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఆఫీస్లో మీరు సంప్రదించవచ్చు. అభ్యర్థులు హైదరాబాద్ వాస్తవ్యులు అయి ఉండాలి. క్యాస్ట్ నివాస సర్టిఫికేట్, లోకల్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి అయితే 150,000, పట్టణ ప్రాంతాల వారికి అయితే 2 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తులను హైదరాబాద్లోని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో నేరుగా జూన్ 7 సాయంత్రం వరకు 5 గంటల వరకు అందజేయాలి. 11న విద్యార్థుల ఎంపిక కోసం డ్రా తీస్తారు. దరఖాస్తుల ఆహ్వానం ఇది ఉమ్మడి జిల్లాలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్. ఇది ఏమేమి తీసుకురావాలంటే ఉత్తీర్ణత సాధించిన మేము, బోనాఫైడ్, టీసీ, కులం, ఆదాయం, ఫిజికల్ ఫిట్నెస్ ఆధార ధ్రువపత్రాలు, 2 జిరాక్స్ ప్రతులు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టి ఉదయం 10 గంటలకు హాజరు కావాలి. వాళ్ళకు 25న కౌన్సిలింగ్ ఉంటుంది. పఠనాసక్తికి బాసట గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న విద్యార్థులు, నిర్వాహకులు. ఇది వెబ్సైట్ వినియోగం ఇలా ఇందాక చెప్పింది. ఇది లిటరసీ క్లౌడ్ అని చెప్పినాం కదా, అది దీన్ని స్కాన్ చేస్తే వచ్చేస్తాయి. 23న గురుకుల కళాశాలలో తక్షణ ప్రవేశాలు. ఇది కూడా గిరిజన ఎస్టీ రెసిడెన్షియల్. గిరిరాజులో దరఖాస్తుల ఆహ్వానం. ఈ విధంగా మనకు సబ్జెక్టులు ఉన్నాయి. మీకు డౌట్లు ఉంటే నిజామాబాద్ వాళ్ళు అయితే ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. సిల్వర్ జూబ్లీ గౌట్ కాలేజీ ఏపీ నుంచి. ఇది ప్రత్యేక ఆటోనమస్ కాలేజీ కాబట్టి మంచి కోర్సులు ఉన్నాయి. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది వెబ్సైట్. SJUGDC 24 ఆన్లైన్ రిజిస్ట్రేషన్. గ్రూప్ 2 మేల్స్కు ఉచిత శిక్షణ. ఇది కూడా ఏపీ నుంచి. బీసీ స్టడీ సర్కిల్లో మనకు ఫ్రీ కోచింగ్ ఇస్తారంట. అభ్యర్థులు 22వ తేదీలోగా దరఖాస్తులు ఆఫ్లైన్లో అప్లికేషన్ ఇచ్చుకోవాలి. ఎవరెవరు ప్రిలిమ్స్లో అర్హత సాధించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచితంగా స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్స్, బుక్ అలవెన్స్లు కూడా ఇస్తారు. ఇదే అని కాదు, మిగతా అన్ని డిస్టిక్లలో కూడా ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ నుంచి 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన అడ్మిషన్లు. ఫుడ్ ప్రొడక్షన్, పటీసరీ, కిచెన్, బేకరీలో క్రాఫ్ట్స్మెన్షిప్. కాల వ్యవధి 1 year. ఫుడ్ బెవరేజెస్ సర్వీస్లో రెస్టారెంట్ 24 వారాలు.
ఫుల్ టైం ప్రొఫెషనల్ బార్ టెండింగ్. దీంట్లో సర్టిఫికేట్ కోర్సు 6 నెలలు ఉంటుంది. ఇంకో ఈ విధంగా మనకు ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. దరఖాస్తులు ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ పేరున తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో జనరల్ కొరకు 500, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 300 రిజిస్ట్రేషన్ ఫీజు తోటి IHM హైదరాబాద్ ORG నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రతిపాదికన కేటాయిస్తారు. గుర్తుపెట్టుకోండి. NIEPIIDలో ప్రోగ్రాంలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ డిప్లొమా, DED, BED, MED ప్రోగ్రాంలలో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇది. సికింద్రాబాద్ సహా ఇక్కడ సెంటర్లు ఉన్నాయి. సికింద్రాబాద్ సెంటర్లో ఏమేమి ఉన్నాయంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ IDD 38 సీట్లు, డిప్లొమా ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 33 సీట్లు ఉన్నాయి. ఇది BED స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండాలి. దరఖాస్తు సబ్మిట్ చివరి తేదీ దీనికి జూన్ 14, నవీ ముంబై జూన్ 26, DED డిప్లొమా ప్రోగ్రాంలకు జూన్ 13. ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. కోల్కతా సెంటర్లో 30, నవీ ముంబై ఆగస్టు 10. వెబ్సైట్ NIEPID.NIC.in. పరీక్ష సమయం 1 గంటన్నర. తెలంగాణలో ITI కోర్సులో ప్రవేశాలు ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. ఈ విధంగా ట్రేడ్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ట్రేడ్లు ఇట్లున్నాయి. దరఖాస్తు 100 రూపాయలు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 10. వెబ్సైట్ ITI తెలంగాణ .gov.in. 8th క్లాస్ అయినా సరే లేకపోతే 10th క్లాస్ పాస్ అయినా సరే అడ్మిషన్ చేసుకోవచ్చు. ITI ప్రవేశాలకు వెళ్ళాయని ఇచ్చారు. వెబ్సైట్ PV నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో PG, PhD, MVSc, PhD లాస్ట్ డేట్ ఈ నెల 30. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ CPETలో మనకు ఇవి DPMT ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ 3 years డిప్లొమా, తర్వాత PG డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఈ విధంగా దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఈ నెల 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. 9/6కి ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. డిగ్రీకి డిగ్నిటీ, PGకి ఫుల్ పవర్. ఉన్నత విద్య కోర్సులో మార్కులు ఆనర్స్కు అత్యధిక ప్రాధాన్యం. కొత్తగా బయోమెడికల్ కోర్సు కామర్స్కి కమర్షియల్కు, MCOMలో సరికొత్త స్టాటిస్టిక్స్, మార్కెట్ వర్గాలతో భాగస్వామ్యం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నారు. MSc డేటా సైన్స్ ఉంది. మంచి సబ్జెక్టులు పెట్టిసరి. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే క్రిస్టియానో రొనాల్డో టాపర్ ద ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ హైయెస్ట్ పేడ్ అథ్లెట్స్ ఫర్ ద 4th time in his career. He earned an estimated $260 million over the last 12 months. Spanish golfer John Raham ranked second in this list with $218 million. Argentine soccer Lionel Messi is the third spot with $135 million. A 9-day long Indo-Bangla ball music festival began in Dhaka on 17th May 2024 to celebrate the 250th birth anniversary of the mystic saint humanist bard ఫకీర్ లాలాన్ షా. ఎందుకోసం ఇది చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి ఈ నిన్న పేరు మీద. ఈవెంట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ద కల్చరల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాలోన్ బిస్వాంగ్ సంఘ వర్కింగ్ టు పాపులరైజ్ ద వర్క్ అండ్ ప్రమోట్ రీసెర్చ్ ఆఫ్ లాలాన్ ఫకీర్. The 12th joint working group meeting between the defense ministers of India and Mongolia concluded in Ulaanbaatar, Mongolia on 17th May 2024. The meeting was co-chaired by the Ministry of Defense Joint Secretary Amitabh Prasad and his Mongolian counterpart Brigadier General Gangkyagar Davotguri Kurj. World Telecommunication and Information Society Day is observed every year on May 17, 2024. Theme ఏంటిది అంటే డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణుక్షిపణిని అగ్ని 5ను ఏ రోజున తొలిసారిగా విజయవంతంగా ప్రయోగించింది అని అంటే మనకు మార్చి 11. ఇది మిషన్ దివ్యాస్త్ర పేరిట ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనిలో తొలిసారిగా వాడిన మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఇది.
ఎంఐఆర్ఐ సాంకేతికత టెక్నాలజీ ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను పూర్తి ఖచ్చితత్వంతో ప్రయోగించవచ్చు. 5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని-5 ఛేదించగలదు. తక్కువ బరువు ఉన్న వార్ హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్ ఏకంగా 8,000 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం 2019 సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ రోజున నోటిఫికేషన్ జారీ చేసింది అని అంటే దీంట్లో మార్చి 11. దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే సిఏఏకు 4 ఏళ్ల కిందటే పార్లమెంట్ ఆమోద ముద్ర పడిన దేశవ్యాప్త వ్యతిరేకత నేపథ్యంలో పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు పడుతూ వచ్చింది. మతం ప్రాతిపదికన భారత ప్రభుత్వం వారసత్వం కల్పిస్తున్న తొలి చట్టం ఇది. 2014 డిసెంబర్ 31కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ, ముస్లిమేతర శరణార్థులకు ఈ చట్టం ప్రకారం ఎలాంటి రుజువులు, ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమాట్ ఉక్రెయిన్ నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అవతార్ డిజిటల్ మహిళా ప్రతినిధి లేదా మహిళా దౌత్యవేత్తను ప్రపంచంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసింది. దానికి ఏం పేరు పెట్టారంటే విక్టోరియా షీ అని పేరు పెట్టారు. ఇది మనిషి దౌత్యవేత్తలాగా అధికారిక ప్రభుత్వ ప్రకటనలు చేతులు తలను కలుపుతూ రాస్తుంది, చదువుతుంది. ఉక్రెయిన్ సింగర్, టీవీ సెలబ్రిటీ రోజలీ నొంబ్రే వాయిస్ను ఈ అవతారకు అందించారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏ వాయిస్ ఇచ్చారు అనేది. ఇకపోతే వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే లామెంటేషన్, సంతాపం, విచారం. సినోనిమ్స్ మార్నింగ్, సారు, ఎంజాయింగ్, హ్యాపీనెస్ అనేది అంటేనేమో. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి. నాకు నార్త్ నుంచి విచిత్రమైన యూనివర్సిటీల పేరు చెప్పి సర్టిఫికెట్ ఇస్తారు. చివరికి అవి బోగస్ అని వెళ్తాయి, లాస్ అవుతారు తప్ప ఏం లేదు. ప్రతీస్ యూనివర్సిటీ హాలోగ్రామ్ ఇస్తున్నారు. కాబట్టి ఏ సర్టిఫికెట్ను మనము మ్యానిపులేట్ చేయడము, మార్పింగ్ చేయడము అనేది ఛాన్స్ లేదు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చదవాలి. చదువుకుంటే మంచి సర్టిఫికెట్లు వస్తాయి అంతే. ఇక అంతకుమించి తక్కువకు వస్తున్నాయి కాదనుకుంటే ఏదో ఒక దగ్గర వెరిఫికేషన్ అవుతుంది, ఎటు కాకుండా అవుతాం. ఇవి ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.